నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ వరుణ్. ప్రస్తుతం తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కేవలం ఆ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితమైంది. సో గతంలో కూడా బీజేపీ పార్టీ గత 2 పర్యాలు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కూడా కేవలం సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఏదైతే 2018లో జరిగినటువంటి ఏదైతే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో దాని తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో కొంత బలాన్ని పుంజుకొని 4 స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న బీజేపీ పార్టీ ప్రస్తుతం 23లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కొంతమేర బలం పుంజుకున్నటువంటి పరిస్థితి. సో ఈ తరుణంగా వీటన్నిటిని అంశాలను బేరీజు వేసుకున్నటువంటి బీజేపీ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొంత డబుల్ డిజిట్ స్థానాలు సాధించడంపై బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుందని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు. వికసిత్ భారత్ అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించడంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఏదైతే కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి ఏ విధంగా ప్రజలకు చేరుతుందో రాష్ట్ర ప్రజలకు వివరించాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం తీసుకుంది. సో ఇప్పటికే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయినా కూడా ప్రజల నుంచి అనుకున్నటువంటి స్థాయిలో ఆదరణ దక్కపోవడంతో కూడా కొంత ప్రస్తుతం ఏదైతే అయోధ్య రాముడికి జపం కూడా చేస్తుంది, అయితే రామ మందిరానికి సంబంధించి ప్రారంభిస్తున్నామని చెప్పేసి అట్టహాసంగా కొంత దాన్ని ప్లస్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం రామ మందిరమే దిక్కుగా అన్నట్టుగా కొంత బీజేపీలో జరుగుతుంది. తెలంగాణలో ఎంపీ ఎన్నికలపై భారాన్ని కూడా పూర్తి స్థాయిలో బీజేపీ కొంత రామ మందిరంపై వేసినట్టుగా తెలుస్తుంది. సో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అస్త్రంగా మార్చుకుంటుంది. ఇప్పటికే విస్తృత స్థాయిలో కొంత ప్రచారం కూడా చేపడుతుంది. ఒకవైపు రామజపం, మరొక వైపు మోదీ ఏదైతే తిరిగి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ మరొకసారి రానున్నారు అని చెప్పేసి మోడీ చరిష్మాను కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకువెళ్లాలని చెప్పేసి పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తుంది రాష్ట్రానికి సంబంధించి. సో పార్లమెంట్ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి మోడీ 3వసారి ప్రధాని కావాలని చెప్పేసి మోడీ భావిస్తున్నారు. సో అయోధ్య రామ మందిరానికి కూడా సంబంధించి ఒక్క అంశాన్ని కూడా వదులుకోవద్దు అని చెప్పేసి కొంత బీజేపీ పార్టీ భావిస్తుంది. సో ఆ పార్టీకి కొంత మైలేజ్ ఇస్తుందని చెప్పేసి కూడా కమలనాథులు అయితే తీవ్ర స్థాయిలో భావిస్తున్నారు. సో అందుకే కొన్ని రోజులుగా కాషాయ దళం పూర్తిగా రామజపం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి తోడు కొంత మోడీ చరిష్మా కూడా పార్టీకి ప్లస్ అవుతుందనే భావనలో కూడా నేతలు ఉన్నారు. గత ఎన్నికల్లో ఏదైతే తెలంగాణలో కేవలం 4 పార్లమెంటు స్థానాలకే బీజేపీ పార్టీ పరిమితమైంది. సో ఈసారి డబుల్ డిజిట్పై హైకమాండ్ కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జీలను కేటాయించింది. అనేక పర్యాయాలు కూడా పార్టీలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కొంత హైకమాండ్ కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నెల 22న ఏదైతే రామునికి సంబంధించి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి సంబంధించి అయోధ్య అక్షింతలు అందించే పనిని కూడా కమలం పార్టీ ఇప్పటికే కృషి చేస్తుంది. ఈ యొక్క అక్షింతలను ఇప్పటికే గ్రామాన కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా బజరంగ్ దళకు సంబంధించినటువంటి కార్యకర్తలు దీనికోసం తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అలాగే ఈ నెల 22న రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని కూడా శుద్ధి చేయాలని చెప్పేసి బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. సో అలాగే ప్రతి ఆలయానికి సంబంధించి ఏదైతే రాముని ప్రాణ ప్రతిష్టకు సంబంధించి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆ జనమంతా వీక్షించేలా చూడాలి. ఈ యొక్క ప్రతి గ్రామాన కూడా ఈ యొక్క ఏర్పాటు చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ కొంత ప్లాన్ చేస్తూ ఉంది. సో అలాగే ప్రతి ఇంట్లో ఏదైతే 5 దీపాలతో రాముడికి దీపారాధన చేపట్టాలని చెప్పేసి కమలనాథులు ఇప్పటికే బీజేపీ పార్టీ సంబంధించిన నేతలు కానీ ఇటు మోడీ కానీ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కుదిరితే పార్లమెంట్ ఎన్నికల వారిగా కొంత ప్రజలకు అయోధ్య రాముడికి సంబంధించి దర్శనార్థం ఉచితంగా రైలు వేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తోంది. సో అందులో భాగంగా ఫిబ్రవరి 22న రాష్ట్రం నుంచి ఉచిత రైలు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. సో మరి రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే రామ మందిరానికి సంబంధించి ఆ ఓపెనింగ్ కొంత మోడీ ప్రతిష్ఠ ఏ విధంగా పెరుగుతుంది, సో ఆ ప్రభావం తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంత వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #.